హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ మహేష్. సాధారణంగా ఈ మధ్య మగవాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తా ఉన్నాం. డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పెర్మ్స్ కౌంట్ అంటే వీర్య కణాల సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది. లేదంటే స్పెర్మ్స్ క్వాంటిటీ అంటే స్పెర్మ్స్‌కి కూడా హెడ్, నెక్, బాడీ, టెయిల్ ఇలా ఉంటాయండి. అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే నెక్ ఉండేసి బాడీ, టెయిల్ అనేది రావట్లేదు. ఇలా చాలా ల్యాక్ ఆఫ్ డిక్రీస్ ఉంటాయి. దీన్ని మొత్తం డెవలప్‌మెంట్ చేయడానికి వచ్చేసి స్పెర్మటోజోమ్స్ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. స్పెర్మటోజోమ్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ. ఇవి 2 కలిపిన తర్వాత స్పెర్మ్స్ ఫార్మ్ అవుతుంది. ఈ స్పెర్మ్స్ మెయిన్‌గా తగ్గడానికి రీజన్స్ ఏమంటే ఒకటి ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ తీసుకోవడము, టొబాకో తీసుకోవడం. ఇలాంటివి ఉన్న వాళ్ళు ఆపేయాలి. స్పెర్మ్స్ కౌంట్ బాగా పెరగాలంటే మనం ఏం చేయాలంటే ఒమేగా 3 బాగా తీసుకోవాలి. విటమిన్ డి, విటమిన్ ఇ బాగా తీసుకోవాలి. ఇవి ఏ రూపంలో వస్తాయంటే అవకాడో ఫ్రూట్స్ లైక్ వాల్నట్స్, దాని తర్వాత పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, గ్రీనీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ దాంతో పాటు ఇంకా మనము ఏం చేయాలంటే డైలీ మెడిటేషన్ చేయడం చాలా మంచిది. దాని తర్వాత ప్రశాంతంగా ఉండాలి. సాఫ్ట్‌వేర్స్ ఫీల్డ్స్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఇంకా బాగుండాలి. ఇంకా మీకు సెక్స్ చేసినప్పుడు ఇంకా స్పెర్మ్స్ కౌంట్ బాగా పెరగాలంటే డే బై డే సెక్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ తీసుకుంటారో అప్పుడు డే బై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మ్స్ అనేది టెస్టోస్టెరాన్స్‌లో ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే అక్కడ ఆ సెల్స్‌లో మ్యుటేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్‌కి తొందరగా ఒక స్పెర్మ్స్ మ్యుటేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్.